ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆసరా ఛానల్ని. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఛానల్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్స్ డబ్బులు ఇస్తుంది. నవంబర్ నెల ఆసరా పింఛన్స్ డబ్బులు ఈ నెల రేపు విడుదల చేస్తారు. నవంబర్ ఒకరోజు ముందే డబ్బులన్నీ ప్రభుత్వం విడుదల చేస్తుంది. కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది వెళ్ళి డ్రా చేసుకొని నవంబర్ 1వ తారీఖు నుంచి డబ్బులు పంచటం జరుగుతుంది. కానీ ఈ నెల మాత్రం వికలాంగులకు అందరికీ టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే ఎంతమందికి వస్తుందో రాదో అని భయంతో ఉన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ డబ్బులు సర్వే నడుస్తుంది. అందులోటి వాళ్లకు రీవెరిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఎంతమందికి వస్తాయో రావో అని చాలామంది టెన్షన్తో ఉన్నారు. ఈ నవంబర్ నెల డబ్బులు ఇచ్చేప్పుడు ఎంతమందికి ఇస్తారో ఇవ్వరో అని వాళ్ళు భయపడుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం చెబుతుంది చాలామందికి తీసేసిన వాళ్ళు అప్పీల్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడ అనౌన్స్ చేయట్లేదు ప్రభుత్వం చాలామందికి ఇస్తున్నామని కూడా. ఇంకా అప్పీల్ చేసుకున్నప్పుడు వాళ్ళకు వైకల్య శాతం 40% కన్నా పైకి ఉన్న వాళ్ళకు కూడా రిజైన్ చేస్తున్నారు. వైకల్య శాతం 40% కన్నా కింద ఉన్న వాళ్ళకు కూడా అప్పీల్ చేసుకున్న వాళ్ళకు కూడా రీవెరిఫికేషన్ కోసం పిలవట్లేదు ప్రభుత్వం. కానీ నవంబర్ నెల మాత్రం చాలా టెన్షన్తో వాతావరణం ఉంది. నవంబర్ నెల శనివారం వస్తుంది, ఆ ఒక్కరోజు ఇస్తారు. మళ్ళీ సోమవారం తిరిగి ఇస్తారు. సచివాలయ సిబ్బంది ఎన్టీఆర్ భరోసా పింఛన్ డబ్బులు అందరికీ పంచుతామని చెప్తున్నారు. ఎందుకంటే 2వ తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి ఆ రోజు ఇవ్వరు సచివాలయ సిబ్బంది. ఆ రోజు ఇవ్వకుండా 3వ రోజు సోమవారం ఉంది కాబట్టి ఆ రోజు ఇస్తారు. సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు డబ్బులు తీసుకోండి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ డబ్బులు. ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్.